ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది. దేవుని వల్ల ఎవరికి ఏం కాలేదు. ఈ కారు ప్లస్ ఎలక్ట్రికల్ బస్సు, టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు యాక్సిడెంట్ అయింది. ఆ బస్సు ముందట తను పాపము సడన్ బ్రేక్ వేసిండు. ఇక డ్రైవర్ సాబ్ కూడా ఏం చేయలేకపోయాడు. ఆయన బ్రేక్ వేసిండు. ఆయన బ్రేక్ వేసినందుకు వెనకాల వాళ్ళు మరి డిస్టెన్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి కదా వీళ్ళు. పాపం తొందరగా వెళ్తుర్రో ఏమవుతుందో తెలియదు. మెయింటైన్ చేయకుండా ఈయన గుద్దిండు. ఈయనమని గుద్దిండు, బస్సును గుద్దిండు. ఆర్టీసీ బస్సు ఉంది కదా అక్కడ, టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు, దాన్ని గుద్దిండు. దాన్ని గుద్దితే ఈయన పోయి దాన్ని గుద్దిండు, ఈయనక కారు పోయి దీన్ని గుద్దింది. ఇది స్టేటస్. సో ఫ్రెండ్స్, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులు కాబట్టి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి. బ్రేకింగ్ అనేది సడన్గా పడుతుంది కాబట్టి ఎవరైనా సేఫ్. గాడ్ గ్రేస్ ఏంటంటే ఎవరికి ఏం కాలేదు, అందరూ బాగున్నారు. ఇద్దరు డ్రైవర్ సాబ్. డ్రైవర్ సాబ్ మిస్టేక్ ఏం లేదు. పాపం బ్రేకింగ్ వేసిండు. సడన్ బ్రేక్ వేసేసరికి ఎన్కోడు వచ్చి గుద్దిండు. ఆ ఎన్కోడు కారు గుద్దిండు. ఇది స్టేటస్. సో ఫ్రెండ్స్, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, డ్రైవ్ సేఫ్లీ ఆన్ హైవేస్. గ్యాప్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ గ్యాప్, వెహికల్ గ్యాప్ మెయింటైన్ చేయండి. మంచిగా సేఫ్గా వెళ్ళండి. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ అని అందరు తొందరగా వెళ్తున్నారు, ఓటు వేయడానికి వెళ్తున్నారు. నేను అక్కడ వేద్దామని నేను బయలుదేరిన. అన్నవరం నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి గోదావరిఖని వెళ్తున్నా. ఇట్లా జరిగింది. ఇది పరిస్థితి. ఇది బస్సు. గాడ్ గ్రేస్, ఎవరికి ఏం జరగలేదు. ఎలక్ట్రికల్ బస్సు ముందర వెహికల్ ఆపిండే చెప్పి సడన్గా బ్రేక్ కొట్టిండు. ఈయన బ్రేక్ కొట్టినందుకు వెనక వెహికల్ వచ్చి బస్సును గుద్దింది. ఆయన బ్రేక్ కొట్టినందుకు దాని వెనక వెహికల్ వచ్చేసి ఇంకో కారు గుద్దింది. ఓకే, డ్రైవ్ సేఫ్లీ. థ్యాంక్ యూ.